నాలాలను మింగేశారు, నరక కూపంలోకి నెట్టేశారు. డ్రైనేజీలోకి వెళ్లాల్సిన మురుగునీరు స్ట్రైట్గా ఇళ్లలోకి చేరుతోంది. ఇంట్లో ఉంటే కంపు వాసన, బయటకు వెళ్దామంటే మురుగునీటిలో నడిచి దాటి వెళ్లాల్సిన సిచ్యువేషన్. హైదరాబాద్ ఓల్డ్ హఫీజ్పేట్ సాయినగర్ యూత్ కాలనీలో నాలాలు ఎక్కడికక్కడ ఆక్రమించేశారు. నాలాల మీద అక్రమ నిర్మాణాలు కోకలలుగా వెలసాయి. రిజల్ట్ ఏంటంటే ఆ పక్కనే ఉన్న ఇళ్లలోకి డ్రైనేజీ వాటర్ ప్రవాహంలో వస్తుంది. ఇంటి బయట రోడ్లపై మురుగునీరు మోకాలు లోతు వరకు చేరుతుంది. దీంతో ఆ కాలనీ వాసులకు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓవైపు మురుగు కంపు, మరోవైపు నడవలేని సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అక్కడ స్థానికులు. ఇక భారీ వర్షాలు పడితే ఆ కాలనీ వాసుల బాధ వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. నాలాల ఆక్రమణలపై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. 2013లోనే జీహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశామని, అయినా ఇప్పటి వరకు ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటాడు, ఇంత గలీజ్గా స్మెల్ వస్తుందంటే మాస్కిటోస్ వస్తుంది డైలీ. ఇంకా తాగడానికి నీళ్ళు వస్తుంది కదా, దానిలో కూడా స్మెల్ వస్తుంది గలీజ్గా. ఇప్పుడు ఏం చేయాలి? మనం 3 months నుంచి మనం కంప్లైంట్ ఇస్తున్నాం. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్కి ఇచ్చినాం, ఎమ్మెల్యే గాంధీ గారికి ఇచ్చినాం, లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. దీనికోసం ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. ఇప్పటికైనా అధికారులు నాలాలపై ఆక్రమణలు తొలగించాలని, వీరి సమస్యకు సొల్యూషన్ చూపించాలని బిగ్ టీవీ తరపున కోరుకుందాం.